నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అంతన్నారు ఇంతన్నారు, ఆర్థిక రాజధాని విశాఖ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. రాజధాని కోసం ప్రాణ త్యాగానికైనా రాజకీయ సన్యాసానికైనా సిద్ధమన్నారు. కట్ చేస్తే అధినేత మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్లు అయోమయంలో పడ్డారట. జగన్ చేసిన కామెంట్స్ తర్వాత అడకత్తర్లో పోకచెక్కలా అయిపోయిందట అక్కడి నేతల పరిస్థితి. కక్కలేక మింగలేక అన్నట్లుగా మౌనమే అసంతృప్తిగా ఉండిపోతున్నారట. ఇంతకు ఉత్తరాంధ్ర వైసీపీలో ఎందుకీ డైలమా? నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడానికి రీజన్ ఏంటి? జగన్ మావిగన్ ఉత్తరాంధ్ర వైసీపీలో డైలమా. అమరావతి బిల్లు తెరపైకి రాగానే ఉత్తరాంధ్ర నేతల గళం. విశాఖ ఆర్థిక రాజధాని అంటూ స్టేట్మెంట్లిచ్చిన లీడర్లు జగన్ మావిగన్ అనేసరికి సైలెంట్ అయిపోయిన నేతలు. జగన్ వాదనకు కొందరి టోన్, ఇంకొందరు నేతల మౌనం. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైందట ఉత్తరాంధ్ర వైసీపీ నేతల పరిస్థితి. గత 4 ఏళ్లుగా 3 రాజధానుల నినాదాన్ని బలంగా వినిపించారు ఫ్యాన్ పార్టీ నేతలు. ప్రత్యేకంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు. దానికి ఉత్తరాంధ్ర వెనకబాటుతనమంటూ ట్యాగ్ లైన్ తగిలించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఉత్తరాంధ్ర వాసుల బ్రతుకు తీరు మారుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీ సీనియర్ నేతలైన ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు వంటి వారు ఓ అడుగు ముందుకేసి విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజలతో భారీ ర్యాలీనే నిర్వహించారు. విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ సన్యాసానికైనా ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ స్టేట్మెంట్లిచ్చి రక్తి కట్టించారు. ఉత్తరాంధ్ర సెంట్రిక్ గా ఉండే వైజాగ్ ను క్యాపిటల్ చేస్తేనే అటు విజయనగరం ఇటు సిక్కోలు అభివృద్ధి చెందుతుందని గళమెత్తారు. అదంతా అలా ఉండగానే కూటమి సర్కార్ అమరావతి చట్టబద్ధత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవ్వగా చలో మూలపేట కార్యక్రమం రాజధాని అంశంపై రెచ్చిపోయారు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్లు. తాము అమరావతిని ఎప్పుడూ శాసన రాజధానిగా చూస్తామని ఒకాయన, జస్ట్ తీర్మానం చేస్తే రాజధానిగా అమరావతి ఉండిపోతుందా అని మరొకాయన, ఏకంగా కళింగ యుద్ధమే వస్తుందంటూ ఇంకొక ఆయన, ఇలా ఒక్కొక్కరు ఒక్కో టోన్ వినిపించారు. ఆ తెల్లారే వైసీపీ అధినేత జగన్ మావిగన్ అంటూ కొత్త క్యాపిటల్ నేమ్ ను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావిగన్ అంటూ ప్రపోజల్ పెట్టారు. అమరావతితో కలిపి కొత్త రాజధాని అంటూ జగన్ చర్చకు దారితీశారు. మావిగన్ అంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో అమరావతిని సమర్థించినట్లేనని, అలాంటప్పుడు 3 రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయమేనని కూటమి రివర్స్ అటాక్ చేసింది. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందట. విశాఖనే కార్యనిర్వాహక రాజధాని అంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పుడు జగన్ మావిగన్ స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లలేక ఆపసోపాలు పడుతున్నారట. కొందరు సీనియర్ నేతలైతే చెన్నై, కర్నూలు, హైదరాబాద్ ఇలా ఎన్నో రాజధానులు మారాయని, ఇప్పుడు రాజధానిగా చెబుతున్న అమరావతి కూడా రానున్న రోజుల్లో మారదు అనే గ్యారంటీ లేదంటూ కవర్ చేసుకుంటున్నారట. మరికొందరు వైసీపీ లీడర్లు విశాఖ రాజధాని పేరుతో ఎలక్షన్స్ కు వెళ్తే ప్రజలు తిరస్కరించారని, అందుకే మావిగన్ ప్రతిపాదించామంటూ మొహమాటంగా చెప్పుకొస్తున్నారట. అధినేత టోన్ మార్చడంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అడ్డంగా బుక్ అయిపోయారంటూ చర్చించుకుంటున్నారు జనం. విశాఖ, విజయనగరం, సిక్కోలు ఫ్యాన్ పార్టీ లీడర్ల పరిస్థితి అయితే గమ్మత్తుగా మారిందట. అధినేత ఎత్తుకున్న నినాదాన్ని సమర్థించలేక, విశాఖే కార్యనిర్వాహక రాజధాని అంటూ బలమైన వాయిస్ వినిపించలేక డైలమాలో ఉండిపోయారట. జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదనలో తప్పేముందంటూనే ఆఫ్ ది రికార్డులో పెదవి విరుస్తున్నారట. మనస్ఫూర్తిగా మావిగన్ కు ఓకే చెప్పలేక, విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండాలని పట్టుబట్టలేక నేతలు తలలు పట్టుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదన ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్ల గొంతులో వెలక్కాయ వేసినట్లు అయిపోయిందట. రానున్న రోజుల్లో రాజధానిపై వైసీపీ లీడర్ల నుంచి ఇంకెన్ని వెర్షన్స్ వినాల్సి ఉంటుందో వేచి చూడాలి మరి.